ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు ముగియడంతో ప్లే ఆఫ్ స్థానాలు భర్తీ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూమ్ ఘటనను హర్భజన్ బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తాజాగా మాట్లాడిన హర్భజన్ సింగ్ ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలక మ్యాచ్ తర్వాత ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడంతో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సహా ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలో భారీగా సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నాడు. అదే సమయంలో సీఎస్కే ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం సంప్రదాయంగా జరిగే హ్యాండ్ షేక్ కోసం లైన్ లో నిలబడి ఉన్నారని హర్భజన్ తెలిపాడు. అయితే ఆర్సీబీ ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ఎక్కువసేపు కొనసాగడంతో సీఎస్కే శిబిరంలో అసహనం పెరిగిందని తెలిపాడు. ఈ విషయమై హర్భజన్ కథనం ప్రకారం ఆ సమయంలో ధోని ఎక్కువసేపు వేచి ఉండకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడని, ఆ సమయంలో ఓటమి బాధతో ఉన్న ధోని డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న టెలివిజన్ స్క్రీన్ ను కోపంతో కొట్టాడని హర్భజన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే కెప్టెన్ కూల్ ధోని నిజంగానే కోపంతో టీవీ పగలగొట్టాడా అనే చర్చ మొదలైంది. ధోని లాంటి ప్రశాంత స్వభావం ఉన్న ఆటగాడు ఇలా ప్రవర్తించాడు అంటే నమ్మలేకపోతున్నామని కొందరు అభిమానులు కమెంట్లు చేస్తూ ఉండగా, మరోవైపు కీలక మ్యాచ్ల్లో ఓటమి తర్వాత ఎంత పెద్ద ఆటగాడికైనా భావోద్వేగాలు సహజమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే మరోసారి ప్లే ఆఫ్స్ చేరకపోవడం కూడా అభిమానులను వెంటాడుతూ ఉండడంతో ఈ అంశం మరింత వైరల్ గా మారింది.